Hello everyone, this is Latha Akula. I'm back with my videos. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. సారీ అండ్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో నేను రీప్రొడక్షన్ క్లాస్ 12 బయాలజీ ఫస్ట్ చాప్టర్ రీప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో నుంచి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఒకే వీడియోలో చేస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్ దిస్. So first chapter from class 12 biology, that is the reproduction in organisms. So what is reproduction? Reproduction is nothing but it is a biological process in which a new organism is produced from the existing organism. So ఒక ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నటువంటి ఆర్గానిజం నుంచి న్యూ ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు? టు కంటిన్యూ ద రేస్. సో రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ జరగకపోతే మనకి ఆ రేస్ అనేది కంటిన్యూ అవ్వదు, ఆ టోటల్ రేస్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోతుంది, నశించిపోతుంది. సో అలా జరగకుండా ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద లైఫ్ స్పాన్. అండ్ హియర్ వాట్ ఈస్ meant by లైఫ్ స్పాన్? The period from birth to the natural death of an organism, that is called as lifespan. సో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉండేటువంటి టైం పీరియడ్ని లైఫ్ స్పాన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇది ఒక్కొక్క స్పీషీస్కి ఒక్కొక్క లైఫ్ స్పాన్ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. అన్ని స్పీషీస్కి ఒకే లైఫ్ స్పాన్ ఉండదు కదా. సో కొన్ని ఆర్గానిజమ్స్కి వచ్చేసరికి ఫ్యూ డేస్లోనే చనిపోతూ ఉంటాయి. కొన్ని ఆర్గానిజమ్స్ కొన్ని సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు అవి బ్రతికి ఉంటాయి అన్నమాట. ఇక్కడ లైఫ్ స్పాన్ అనేది సైజ్ ఆర్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ రెండు కూడా రిలేటెడ్గా ఉండవు. దే ఆర్ నాట్ కోరిలేటెడ్ విత్ వన్ అనదర్. సో లైఫ్ స్పాన్ విల్ నాట్ కోరిలేటెడ్ విత్ సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఆర్గానిజం. ఒక ఆర్గానిజం లార్జ్ సైజ్లో ఉన్నప్పటికీ దాని లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పలేను. ఒకవేళ ఒక ఆర్గానిజం స్మాల్ సైజ్లో ఉన్నప్పటికీ దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది మనం తక్కువ ఉంటుందని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారెట్, అవి రెండు కూడా ఈక్వల్ సైజ్లో ఉంటాయి కదా. సో కానీ క్రో వచ్చేసరికి 15 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటే ప్యారెట్ మాత్రం 140 ఇయర్స్ వరకు కూడా బ్రతుకుంటుంది. అలాగే ట్రీస్ తీసుకుంటే మ్యాంగో ట్రీ, పీపల్ ట్రీ. సో మ్యాంగో ట్రీ తెలుసు మనకి, మ్యాంగో ట్రీ ఇట్ విల్ టేక్ నియర్లీ 200 ఇయర్స్. అండ్ వెరాస్ పీపల్ అంటే రావి చెట్టు అంటాం కదా. సో పీపల్ ట్రీ వచ్చేసరికి 2500 ఇయర్స్ వరకు కూడా దానికి లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. And it may be any living organisms. Almost all living organisms are mortal. సో అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్, పుట్టిన ప్రతి ఆర్గానిజం కూడా అది ఫైనల్గా ఏమవుతుంది? చనిపోతుంది. మార్టల్ అంటే చనిపోతుంది. కానీ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం ఇమ్మోర్టల్ ఆర్గానిజమ్స్ అంటాం. సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇమ్మోర్టల్ బికాస్ ఏదైనా సరే సింగిల్ సెల్డ్ ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా తీసుకున్నాం అనుకోండి, అది మెచ్యూరిటీకి రాగానే అది ఏం చేస్తుంది? దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత 1 సెల్ అనేది 2 సెల్స్గా డివైడ్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇటువంటి డెత్ అనేది కనిపించదు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న సెల్లే డివైడ్ అయ్యి 2 సెల్స్గా కన్వర్ట్ అయింది. సో అక్కడ మనకి డెత్ అనేది కనిపించదు. సో ఈ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో ఏం చెప్పొచ్చు? దే వర్ ఇమ్మోర్టల్. And now we'll see about types of reproduction. So how many types of reproductions were there? There are 2 types of reproductions. One is asexual reproduction and another one is the sexual reproduction. What is meant by asexual reproduction? Here there is only involvement of one parent. ఇక్కడ వన్ పేరెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని యూనిపారెంటల్ కండిషన్ అని కూడా అంటాం. సో ఒక పేరెంట్ నుంచి మాత్రమే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి గ్యామెట్ ఫార్మేషన్ అనేది జరగకపోవచ్చు, కానీ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అనేది మాత్రం యాబ్సెంట్ అయి ఉంటుంది. ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అంటే ఏంటి? మేల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ అయినవి రెండు ఫ్యూజ్ అయితే మనకి జైగోట్ ఫామ్ అవుతుంది కదా నార్మల్ సెక్షువల్ రీప్రొడక్షన్. బట్ ఇక్కడ మనకి సెక్షువల్ రీప్రొడక్షన్లో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. సో అలాగే ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఇండివిజువల్స్ వస్తాయి కదా, హాఫ్ స్ప్రింగ్స్ అంటాం కదా. ఆ ఇండివిజువల్స్కి అవి ఎలా ఉంటాయంటే వాటి యొక్క పేరెంట్ సెల్తో ఎగ్జాక్ట్ కాపీస్ లాగా ఉంటాయి. So they were exact copies of their parents. Induku because the new organisms produced inherit all the parent cell ala untundo ee daughter cells kuda alage untayi annamata. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇలా ప్రొడ్యూస్ అయినటువంటి సెల్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా. సో గ్రూప్ ఆఫ్ మార్ఫలాజికల్లీ జెనెటికల్లీ సిమిలర్ ఇండివిజువల్స్
ఆర్ కాల్డ్ యాజ్ క్లోన్స్. సో అవి మార్ఫలాజికల్ అంటే చూడటానికి సిమిలర్గానే ఉంటాయి, అలా జెనెటికల్ వాటిలో ఉన్నటువంటి క్రోమోజోమల్ నెంబర్ అవన్నీ కూడా సేమ్గా ఉంటుంది. బట్ ఇక్కడ జెనెటికల్గా సేమ్గా ఉంటాయి, అలాగే మార్ఫలాజికల్గా కూడా ఐడెంటికల్గా ఉంటాయి. సో అటువంటి ఆర్గానిజమ్స్ని ఏమంటాం, క్లోన్స్ అంటాం. సో clone is nothing but a group of morphologically and genetically similar individuals. And here ఈ asexual reproduction అనేది మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అ కామన్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ దట్ హ్యావ్ సింపుల్ ఆర్గనైజేషన్, సింపుల్ బాడీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, లైక్ మొనిరా, ప్రొటిస్టా. సో ఇటువంటి ఆర్గానిజమ్స్లో, అలాగే మనకి కొన్ని ప్లాంట్స్, యానిమల్స్ వేటికైతే సింపుల్ ఆర్గనైజేషన్ ఉంటుందో లైక్ ఆల్గే, ఫంగై, స్పాంజెస్, వీటిలో మనకి asexual reproduction అనేది కనబడుతూ ఉంటుంది. సో వేర్ వి ఫైండ్ దిస్ asexual reproduction, the organisms which have simple body organization like Monera, Protista, as well as some lower plants, and also some animals also. For example, algae, fungi, sponges, all of these organisms, they exhibit asexual reproduction. అండ్ హయ్యర్ ప్లాంట్స్లో కూడా మనకి asexual reproduction అనేది కనబడుతూ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ ఆ హయ్యర్ ప్లాంట్స్లో ఈ టైప్ ఆఫ్ asexual reproduction ఏమంటాం, వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటాం. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్. హయ్యర్ ప్లాంట్స్ asexual reproduction is called as vegetative propagation or vegetative reproduction అంట. And here now see this table, approximate lifespans of some organisms. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం డిఫరెంట్ యానిమల్స్ చూస్తే ఎలిఫెంట్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత, 60 to 90 years ఉంటుంది, 60 to 90 years. whereas a dog, it is 25 to 30 years. banana tree, it is 25 years. cow is also 20 to 25 years. crow, it is only 15 years. అండ్ బటర్ఫ్లై చూస్తే 1 to 2 weeks ఉంటుంది. ఫ్రూట్ ఫ్లై వచ్చేసరికి 2 weeks ఆఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. రోజ్ ప్లాంట్ 5 to 7 years. రైస్ ప్లాంట్ 3 to 4 months కదా, మనకి 4 monthsలో దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇందాక ప్యారెట్, క్రో ఎగ్జాంపుల్ చూసాం కదా, ప్యారెట్ లైఫ్ స్పాన్ ఎంత 140 years ఉంటుంది. క్రోకోడైల్, ఇక్కడ క్రోకోడైల్ అండ్ హార్స్ రెండింటికి సేమ్ లైఫ్ స్పాన్ ఉంటుందండి. క్రోకోడైల్ 60 years అండ్ హార్స్ ఈజ్ ఆల్సో 60 years. అండ్ నెక్స్ట్ బనియన్ ట్రీ వచ్చేసరికి 200 to 300 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. టొటాయిస్ వచ్చేసరికి 100 to 150 years ఆఫ్ లైఫ్ స్పాన్. The next concept is asexual reproduction. So here I will say about asexual reproduction. So discuss about different ways of asexual reproduction. In that the first one is binary fission, budding, sporulation. Fourth one is fragmentation, and finally vegetative propagation. All these are the different ways of asexual reproduction. In that the first one is binary fission. So first దీనిలో ఏంటండి, binary fission అని చెప్పుకుంటా. హియర్ బైనరీ ఫిషన్ అంటే ఏంటి, ఒక సెల్ నుంచి 2 cells అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో ఇట్ అక్కర్స్ ఇన్ మెనీ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. ఈ బైనరీ ఫిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో జరుగుతూ ఉంటుంది. లైక్ మొనిరా, ప్రొటిస్టా, వీటిలో జరుగుతూ ఉంటుంది. మొనిరా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, బ్యాక్టీరియా. అలాగే ప్రొటిస్టా అంటే మనం ఏం ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం, అమీబా, పారామీషియం. So where this binary fission occurs, in single celled organisms like Monera and Protista, in that the binary fission occurs. And ఇక్కడ mechanism చూస్తే parent organism divides into 2 halves. Parent organism first ఏమవుతుంది, enlarge అయిపోయి అది కాస్త 2 halvesగా డివైడ్ అయిపోతూ ఉంటుంది. Parent organism divides into 2 halves and each half forming the independent daughter cell. It means the parent body as a whole forms the reproductive unit and the parent continues living as a 2 daughter individuals. So ఇక్కడ చూస్తే మనకి ఒక సెల్ నుంచి 2 cells అనేవి ఫామ్ అయినాయి కదా. సో దీనిలో మనకి ఏమైటోసిస్, బ్యాక్టీరియాలో జరిగేటువంటి ఏమైటోసిస్, అలాగే ఈస్ట్, అమీబా వీటిలో జరిగేటువంటి మైటాటిక్ డివిజన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఈస్ట్ అండ్ అమీబాలో ఏం జరుగుతుందండి, మైటాటిక్ డివిజన్ జరుగుతుంది. మైటాటిక్ డివిజన్ అంటే ఏంటి, ఫస్ట్ క్యారియోకైనసిస్ జరుగుతుంది, దట్ ఈస్ డివిజన్ ఆఫ్ న్యూక్లియస్. ఆ తర్వాత సైటోకైనసిస్ అంటే డివిజన్ ఆఫ్ సైటోప్లాజం అనేది జరుగుతుంది. క్యారియోకైనసిస్ ఇస్ ఫాలోడ్ బై సైటోకైనసిస్, దట్ ఈస్ కాల్డ్ as మైటోసిస్. అలా కాకుండా బ్యాక్టీరియాలో చూస్తే మనం ఏ మైటాటిక్ డివిజన్ అనేది జరుగుతుంది. ఏ మైటాటిక్ డివిజన్ అంటే ఏంటి, సెల్ డివిజన్
బై సింపుల్ క్లీవేజ్ ద్వారా ఒక సెల్ అనేది 2 సెల్స్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ క్లీవేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? క్లీవేజ్ ఆఫ్ న్యూక్లియస్. సెల్ డివిజన్ అక్కర్స్ బై ద సింపుల్ క్లీవేజ్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ విచ్ ఇస్ ఫాలోడ్ బై ద డివిజన్ ఆఫ్ ద సైటోప్లాజం. సో న్యూక్లియస్ డివైడ్ అయిన తర్వాత సైటోప్లాస్మిక్ డివిజన్ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి స్పిండిల్ ఫార్మేషన్ అండ్ క్రోమోజోమల్ అపియరెన్స్ అనేది జరగదు. ఎమాటోసిస్లో మనకి ఏం జరగదు? స్పిండిల్ ఫార్మేషన్ జరగదు, అలాగే క్రోమోజోమల్స్ ఫార్మేషన్ అనేది జరగదు. డైరెక్ట్గా మనకి డివిజన్ అనేది జరిగిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ as amitoses. అండ్ నెక్స్ట్, డిపెండింగ్ అపాన్ ద ప్లేన్ ఆఫ్ డివిజన్ బేస్ చేసుకొని బైనరీ ఫిషన్ వచ్చేసరికి త్రీ టైప్స్ ఉంటుందండి. అదేమో సింపుల్ బైనరీ ఫిషన్, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అండ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అని ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సింపుల్ బైనరీ ఫిషన్ తీసుకుంటే దీన్ని ఇర్రెగ్యులర్ బైనరీ ఫిషన్ అని కూడా అంటాం. ఈ ఇర్రెగ్యులర్ బైనరీ ఫిషన్ ఆర్ సింపుల్ బైనరీ ఫిషన్లో మనకి డివిజన్ అనేది ఇట్ అక్కర్స్ త్రూ ఎనీ ప్లేన్. ఏ ప్లేన్లో అయినా జరగచ్చు. హారిజాంటల్గా జరగచ్చు క్లీవేజ్, లేకపోతే లాంగిట్యూడినల్గా జరగచ్చు, లేదంటే స్లాంటింగ్. ఏ పొజిషన్లో అయినా సరే మనకి క్లీవేజ్ ఆఫ్ ఫిజన్ అనేది జరగచ్చు. దీనికి ఎగ్జాంపుల్ అమీబా చెప్పుకుంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్. అండ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ ఇక్కడ మనకి డివిజన్ అక్కర్స్ త్రూ లాంగిట్యూడినల్ వర్టికల్గా మనకి డివిజన్ జరిగితే దాన్ని లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ యూగ్లీనా అండి. అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్లో డివిజన్ కెన్ అక్కర్ త్రూ ట్రాన్స్వర్స్ యాక్సెస్. ఇలాగా అక్రాస్ ద బాడీ, ఇలా హారిజాంటల్గా అక్రాస్ ద బాడీ జరిగితే దీన్ని ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అంటాం. ఈ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అనేది మనకి బ్యాక్టీరియా, పారామిషియం అండ్ డయాటమ్స్లో మనకి కనబడుతూ ఉంటుంది. సో సింపుల్ బైనరీ ఫిషన్కి ఎగ్జాంపుల్ అమీబా, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్కి ఎగ్జాంపుల్ యూగ్లీనా, అండ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్కి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, పారామిషియం అండ్ డయాటమ్స్. అండ్ సింపుల్ బైనరీ ఫిషన్కి ఇంకొక నేమ్ ఏంటి? ఇర్రెగ్యులర్ బైనరీ ఫిషన్. సో బైనరీ ఫిషన్ మనకి ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం? మోనెరా, ప్రొటిస్టాలో జరుగుతుంది. సో మోనెరా అంటే ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ప్రొటిస్టా అంటే ఎగ్జాంపుల్ అమీబా, పారామిషియం, రైట్. అండ్ ఇక్కడ మనకి బ్యాక్టీరియాలో వచ్చేసరికి ఎమైటోసిస్ జరుగుతుంది, అంటే డైరెక్ట్గా సెల్ డివిజన్ జరిగిపోతుంది. అదే అమీబా, పారామిషియంలో ఏమో జరుగుతుంది? మైటాటిక్ డివిజన్ జరుగుతుంది. దట్ ఈస్ karyokinesis is followed by cytokinesis. This is about the binary fission. Next we'll see about the budding.